మెస్సీ కోల్కతా పర్యటనలో గందరగోళం నెలకొంది. మెస్సీ ఇలా వచ్చాలో వెళ్ళిపోయాడని చెప్పి ఫ్యాన్స్ ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది కోల్కతా పర్యటనలో. సో వెంటనే ఒక సొరంగం అంటే ఎప్పుడైతే ఫ్యాన్స్ ఆందోళన ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ గందరగోళ వాతావరణం నెలకొందో వెంటనే మెస్సీ సొరంగం నుంచి బయటకు వెళ్ళిపోయాడనేది ప్రస్తుతం ఇటు జాతీయ అలాగే స్థానిక మీడియా కోట్ చేస్తోంది. దీంతో పాటు ప్రస్తుతం సిచ్యువేషన్ చూసుకుంటే కనుక అక్కడ ఉన్న షామియానాలు అంటే అక్కడ వేసిన టెంట్లని ఏకంగా గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఆ బ్యారికేడ్స్ని పూర్తిగా విరిచేసి అక్కడ బ్యానర్స్ని చించేసి గ్రౌండ్లోకి వెళ్ళిపోయి గందరగోళం సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. కోల్కతాలో అయితే మాత్రం సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా ఉండిందనేది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి కనీసం 5 నిమిషాల కన్నా ఎక్కువ లేడు అనేది అక్కడ వినిపిస్తుంది అన్నమాట. మెస్సీ పర్యటన కోల్కతాలో అది ఇలా కనిపించాడంతే. వెంటనే ఆగ్రహానికి గురయ్యారు. అంటే కనీసం కాసేపు కూడా లేరు, మిస్మేనేజ్మెంట్ జరిగిందంటూ కూడా అక్కడ అభిమానులు కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ గందరగోళంలోని వెంటనే అతడు ఉన్న సందర్భంలోని అంటే అతను ఉండి వెళ్తున్న క్రమం ఆ టైంలోని ప్లాస్టిక్ బాటిల్ని విసిరేశారన్నమాట. సో అటువంటి గందరగోళ పరిస్థితి నెలకొంది. కనీసం మెస్సీ కొంచెం సేపు కూడా ఉండలేదు అని చెప్పి వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విజువల్స్ చూస్తే కనుక ఎంత గందరగోళంగా ఉందంటే ఆ బ్యారికేడ్స్ని పూర్తిగా తోసేస్తుంటే పోలీసులు కాయలేకపోతున్నారు. ఎందుకంటే మొత్తం వచ్చిన క్రౌడ్ అంతా ఆగ్రహానికి గురవుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్లో కూడా ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో హైదరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం మరింత కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి దయచేసి మీరు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు గందరగోళ వాతావరణం సృష్టించొద్దు, ఎటువంటి ఇబ్బందికర వాతావరణానికి గురి కావద్దు అంటూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న క్రమం. సో ఒకసారి కోల్కతా ఘటన నేపథ్యంలో ఒకసారి హైదరాబాద్ పోలీసు కూడా అలర్ట్ అయ్యారు. సో ఈవినింగ్ మ్యాచ్కి వెళ్తున్న వారికి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. కోల్కతా స్టేడియంలో మాత్రం ఒక్కసారి రచ్చ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. గ్రౌండ్లోకి కుర్చీలు, బాటిళ్ళు విసిరేస్తున్నారు ఫ్యాన్స్. అక్కడ దారుణమైన పరిస్థితి ఉంది. సీట్లను చించేస్తున్నారు, బ్యారికేడ్లను తోసేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్న పరిస్థితి.